పేరు తాండవకృష్ణ అండి. మా ఊరు బాపట్ల. నాకు 2011 నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. అక్కడి నుంచి దాదాపుగా సంవత్సరం పాటు మందులు వాడిన తర్వాత డయాలసిస్, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. నా భార్య డాక్టర్ మధుమతి తను చాలా మంచి మనసుతో ముందుకొచ్చి నాకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. గత జూన్లో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ప్రస్తుతం నాకు అంతా బాగానే ఉంది. క్రియాటిన్ లెవెల్ 1 ఉంది, అన్నీ బాగుంది, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. అలాగే తను కూడా షీ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్, తను కూడా బాగానే చేస్తుంది. 2011లో ఈ ప్రాబ్లం పూర్తిగా బయటపడిందండి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అంతకుముందు బీపీ ప్రాబ్లం ఉండేది. ఇది కిడ్నీ మూలనే ఈ బీపీ ప్రాబ్లం అనేది 2011లో గుర్తించారు. ఆ తర్వాత నుంచి మేము గుంటూరు సిటీ హాస్పిటల్స్లోనే కిడ్నీ ఫెయిల్యూర్కి మందులు వాడుతూ వచ్చారు. తర్వాత ఒక 4 నెలలు డయాలసిస్ చేశారు డాక్టర్ గారు. తర్వాత మేము జూన్ నెలలో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాము. హాస్పిటల్లోనే చేశారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. దానికి నేనే డోనర్గా వ్యవహరించాను. మా ఇద్దరు బ్లడ్ గ్రూప్ సేమ్ అవడం వలన కొంచెం తేలికైంది. కాకపోతే మేము బాగా అంటే మేము దగ్గర బంధుత్వం లేదు, కానీ కొన్ని రిజెక్షన్ మందులు అవి ఇవ్వడం వలన మా కిడ్నీ బాగా సెట్ అయింది అతనికి. సో ప్రస్తుతం బాగానే ఉందండి. ఆరోగ్య పరిస్థితి బాగుంది. నార్మల్ హెల్దీ పర్సన్ లాగా అన్ని రొటీన్ లైఫ్ లీడ్ చేస్తాం. నా పేరు మధుమతి. నా పేరు మల్లార వెంకటేశ్వర్లు. మాది ప్రకాశం జిల్లా చీరాల. నేను 2011 నవంబర్ డిసెంబర్ నెలలో వామిటింగ్స్ సెన్సేషను అలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేది. ఏ తిన్నా అడిగేది కాదు, వామిటింగ్స్ అవుతూ ఉండేది. ఎందుకో ఏమో అని తెలిసేది కాదు నాకు కూడా. కొన్ని రకాల మందులు తీసుకొని వాడుకుంటూ తగ్గిపోతుందిలే అని అలానే నిర్లక్ష్యం చేశాను. ఆ తర్వాత 2012 జనవరి నెలలో బాగా ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి ఆయాసం, రొప్పు ఎక్కువైపోయినాయి. ఇక ఆ ప్రకారంగా వెంటనే గుంటూరు హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ ఎవరు బాగా చేస్తారని తెలిస్తే మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ గారైనా రామకృష్ణ గారు సిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఆ డాక్టర్ గారిని కలవండి అన్నారు. వెంటనే డాక్టర్ గారు జాయిన్ అయ్యాను. వెంటనే డాక్టర్ గారు చూసి ఇప్పుడు క్రియాటిన్ 19 ఉంది, ఆ 19 వరకు వెంటనే డాక్టర్ గారు డయాలసిస్ పెట్టేద్దామమ్మా, డయాలసిస్ పెట్టిన తర్వాత చూద్దాము కంట్రోల్ అవుతుందేమో ట్రై చేశారు. అప్పటికి డయాలసిస్ పెట్టారు. కనీసం కొన్ని 20 రోజుల పాటు డయాలసిస్ పెట్టారు, అయినా కంట్రోల్ కాలేదు. ఇక వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలమ్మా, ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకు రమ్మను అన్నారు. వెంటనే మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ వచ్చారు. కానీ వాళ్ళందరూ చెక్ చేస్తే బ్లడ్ గ్రూప్ సరిపోయింది, కానీ వాళ్ళ వయసు, మా నాన్నగారి వయసు 75 ఏళ్ళు, మా అమ్మగారి వయసు 65 ఏళ్ళు ఉన్నాయి. కనుక వాళ్ళు ఎవరన్నా వీలు పడదమ్మా, ఇంకెవరన్నా ఉండారని చూడమన్నారు. వెంటనే మా మామగారు ఉన్నారు, ఆయన మా మేనమామ గొల్లపూరు వెంకటేశ్వర్లు, ఆయన చీరాలేను. ఆయన పిల్లనిచ్చారు, పెళ్లి చేశారు. పెళ్ళి నాకు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆయనే ఉండి ముందుకు వచ్చి వాళ్ళ అమ్మాయి కోసం ఆ జీవితం, అల్లుడి జీవితం బాగుండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఆయన కిడ్నీ ఇచ్చారు. నాకు ఈరోజు ప్రాణం పోశారు ఆయన. డాక్టర్ గారు ఎంతో సహాయం చేశారు. డాక్టర్ గారు రామకృష్ణ గారు, రవిచంద్ర గారు దగ్గరుండి నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అక్కడి నుంచి నా ఆరోగ్యం కూడా బాగుంది. క్రియాటిన్ వచ్చేసరికి 1 పాయింట్ మీద ఉంది. ఆరోగ్యంగా ఉన్నాను, అన్నీ తీసుకున్నాను, ఆహారం అయ్యి వాటర్ బాగుంది, ఆరోగ్యరీత్యా హెల్తీగా పర్ఫెక్ట్గా ఉన్నాను. మల్లార వెంకటేశ్వర్లు, చీరాల. నాకు ఒక కానుక పిల్లండి. నాకు ఒక కానుక పిల్ల, అల్లుడి కోసం పిల్లనిచ్చాను. మా మేనమామ కొడుకు పిల్లనిచ్చాను. ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే నేనే ఇయ్యాల్సి ఇచ్చాను. మా ఆడవాళ్ళు కూడా ముందుకు వచ్చింది ఇస్తామని. మా ఆడవాళ్ళు పేటలు కాబట్టి నాది మేనకం కాబట్టి నన్ను తీసుకున్నారు. సరే అల్లుడి కంటే ఎక్కువ, పిల్ల కంటే ఎక్కువ అని ముందుకు వచ్చి ఇచ్చాను. బాగుంది, ఆరోగ్యం పర్వాలేదు. వర్షం పని. నా పేరు వెంకటేశ్వర, జి వెంకటేశ్వర. అబ్బాయి చానాలు అక్కడ హైదరాబాద్లో వాడాడు. అబ్బాయి హైదరాబాద్లో చానాలు వాడాడు. అక్కడ తగ్గకపోతే శివరామకృష్ణ గారి దగ్గరకు వచ్చాము. ఆయన చెప్పాడు, శుభ్రంగా తగ్గిపోయింది మా అబ్బాయి. నా కిడ్నీ ఇచ్చారు. మా కిడ్నీ ఇచ్చి అబ్బాయికి ఇచ్చాను. ఆ కిడ్నీ మా అబ్బాయి బాగానే ఉన్నాడు. మా అబ్బాయి లెక్చరర్గా చేస్తాడు కాలేజీలో. బాగానే ఉన్నాడు, బాగానే ఉంది. మా అబ్బాయికి కూడా బాగానే, మా అబ్బాయికి కూడా బాగానే ఉంది. నా పేరు సీతమ్మ.